వెళ్ళిపోతండి. హలో ఏమిటండి? ఏమండి, నేను కారండి. అదే నేను కారు తెచ్చారేమిటి? అదే నేను మీకు నేను మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నానండి. ఎందుకు? అదే చెప్తా కదండి, పదండి. ఒక నిమిషం చేరండి. మీరేమైనా భయపడ్డారండి? ఏం భయపడకండి. నా కార్లో వెళ్దాం రండి. సరే, మీ ఇష్టం అండి. ఏమండి, ఈ భుజము నేను ఒకసారి అలాగే అండి. అంకుల్ మీకు చెప్పారో లేదో, నేను 10 రోజుల్లో అబ్రాడ్ వెళ్తున్నాను. నిజంగానా? ఏమిటి అలా ఉండిపోయారు? అబ్బాయి ఏమి లేదండి. వెళ్ళి అక్కడే శాశ్వతంగా ఉండిపోను. ఫ్యాక్టరీ వ్యవహారాలు అక్కడ వాళ్ళతో మాట్లాడి వీలైనంత త్వరలో వచ్చేస్తాను. వచ్చేస్తారుగా? వెరీ గుడ్. ఏమండి, మనం ఇప్పుడు పార్క్ హోటల్కి వెళ్తున్నాం. ఓకే. ఓకేనా? ఓకే. ఏమండి, మీరు మాటి మాటికి ఓకే అనకండి. ఏ? అయ్యో, పెళ్లి కాని ఆడపిల్లలు ఓకే అనుకోదండి. ఎందుకని? అది నేను చెప్పను బాబు, నాకు సిగ్గేస్తుంది. చెప్పి తీరాలి, లేకపోతే నేను మీతో మాట్లాడను. అయ్యో, అంత పని చేయకండి. సరే, నేను చెప్తాను. ఓకే అంటే అర్థం ఏమిటంటే, కరెక్ట్ అని కదా? అది డిక్షనరీ మీనింగ్ అండి. పెళ్లి కాని అబ్బాయితో అమ్మాయి ఓకే అంటే దానికి మరో అర్థం ఉంది. ఏమిటది? ఓ అంటే ఓఎని ఒన్నని, కే అంటే KISS కిస్ అని, ఓకే అంటే 1 కిస్ అని అర్థం. అమ్మాయిలు అబ్బాయిల్లో ఎవరు ఓకే అంటే వాళ్ళు రెండో వాళ్ళని 1 కిస్ ఇమ్మని అడిగినట్టు. సారీ, మీకు కోపం వచ్చినట్టుంది, అందుకే చెప్పాను. మీరే బలవంతం చెప్పన్నారు. కోపం ఎందుకు? కనీసం చిన్న నవ్వుగా నవ్వలే కదా మీరు. నవ్వనా? ఓకేనా? ఓకేనా? ఇంకా ఆర్డరే చేయలేదు, అప్పుడే వడ్డించమంటారేంటి? నేనెక్కడన్నానండి? ఫోర్క్ నైఫ్ అలా పెడితే వడ్డించమని, ఇలా పెడితే చాలు అని. ఓహో, అంటే అచ్చ తెగులో గిన్నె బోర్లించడం అన్నమాట. ఆర్డర్ మేడం. 2 టమాటో సూప్. We will order lunch later. ఎస్ మేడం. ఇది అబ్బాయి, ఏమండి, చికెన్ సూప్. 2 చికెన్ కార్న్ సూప్. ఓకే మేడం. ఇదిగో చూడండి. ఏమండి, ఆర్డర్ మీరు చేసిన బిల్లు మాత్రం నేనే పే చేస్తానండి. ఏమిటండి విశేషం? ఈరోజు నా పరీక్ష రిజల్ట్స్ వస్తాయండి. ఏం పరీక్ష? అమ్మో, దాని గురించి ఆలోచిస్తుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి. అడగండి. ఇదేం బుక్ అండి? అదే కొత్త డైరీ అండి, ఈ రోజు నుంచి రాయడం ప్రారంభిద్దామని. BA మెడల్ అమ్మగా 75 రూపీస్, MA LLB మెడల్ అమ్మగా 120. ఈ లెక్కలేమిటండి? మెడల్స్ అవి వేస్ట్ గా పడి ఉంటే అమ్మేశానంతే. అదే, ఎందుకు అమ్మారు? మీకు డిన్నర్ ఇవ్వాలని. ప్రతిభకు గుర్తుగా 10 కాలాల పాటు ఉంచుకోవాల్సిన మెడల్స్ అమ్మేసి నాకు పార్టీ ఇస్తున్నారా? ఏమిటిది? ఉన్న వాటి వల్ల ఏం ఉపయోగం లేదులేండి. నిజంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ఆ అదృష్టం లేదండి. అదేమిటండి? నాకు 8 ఏళ్ల వయసప్పుడు మా అమ్మను హత్య చేశాడని మా నాన్నను ఉరితీశారు. ఆ తర్వాత ఆయన నిర్దోషం తెలిసింది, కానీ ఏం లాభం? అప్పటికే అర్జున్ గారు, నేను బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాను. అంత కష్టంలోనూ నాకు ఒకే ఒక ఆశ ఉండేది, లా చదవాలని. అది నెరవేర్చుకోవడానికి అక్కడక్కడ వారాలు చేసుకుని తినేవాడిని. తిండి పెట్టేళ్లలోని మనుషులు కోప్పడినా, ఆ పని ఈ పని చేయమన్నా నోరు మూసుకుని చేసేవాడిని. ఎక్కడ కడుపు మార్చుకోవాల్సి వస్తుందోనని వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేవాడిని. అంత యాతన పడి లా ఎందుకు చదివానో తెలుసా? ఈనాటికైనా మన దేశంలో ఉరి శిక్షను రద్దు చేయించాలని.
అదే జరిగిన రోజున ఆనాటి నా ఆకలికి ఆవేదనకు ఓ అర్థం పరమార్థం ఉంటుంది అర్చన గారు. ఓ ఐఎమ్ సారీ అండి, లంచ్కి పిలిచి నా కథంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నో, నాట్ ఎట్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ. దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ సార్. నన్ను తర్వాత లవ్ చేయొద్దు కానీ నేను అడిగింది ఇదిగో, దీని అర్థం ఏమిటా అని. ఫోర్క్ నైఫ్ అలా పెడితే ఐ లవ్ యూ అని అర్థం సార్. థ్యాంక్ యూ సార్. హలో దారాసింగ్ గారు, హౌ ఇస్ యువర్ బాడీ అండ్ కండలు? ఏమిటి రాత్రి ఎప్పుడు వచ్చారు? షవర్ రెడీ. మై గాడ్, నిజం సామే? నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయా? అదే శవం. ఎవరు ఆ కూర్చున్నావిడా? ఆ పడున్నది, ఆ కూర్చున్నది ఇంటికెళ్ళ ముసలిది. అవ్వా, ఈ అమ్మాయి ఎలా చనిపోయిందో కాస్త వివరంగా చెప్పగలవా? నాకు తెలవదు. జబ్బుతో పోయిందా? నాకు తెలవదు. ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకుందా? నాకు తెలవదు. ఈ అవ్వకు తెలవదు అన్న పదం తప్ప ఇంకేమీ తెలీదా? ఆయనతో ఏం చెప్పదు, నేను చెప్తాను కానీ పద. మై గాడ్, సుశీల, బతికుండగా నేను నీకు సహాయపడలేకపోయాను. చచ్చి నువ్వు నాకు సహాయపడుతున్నావు అన్నమాట.